బ్రేకింగ్ చూస్తున్నాం. తండ్రి ఐఫోన్ కొనివ్వలేదు అని ఆత్మహత్య చేసుకున్నాడు యువకుడు. విశాఖకు జిల్లా చెందిన పెందుర్తికి చెందిన మృతుడు సినిమా పరిశ్రమలో పనిచేసి ఇటీవలే ఇంటికి వెళ్ళాడు. అయితే తనకు ఐఫోన్ కావాలి అంటూ తండ్రిని తరచూ అడిగేవాడు. ఈ విషయంపై తండ్రి కొడుకుల మధ్య వాగ్వాదం జరుగుతూ ఉండేది. దీంతో తీవ్ర మనస్తాపానికి గురై గదిలోకి వెళ్లి తలుపులు వేసుకున్నట్టుగా తెలుస్తోంది. సాయంత్రం అయినా సరే బయటకు రాకపోవడంతో అనుమానంతో అతని తండ్రి తలుపులు పగలగొట్టి చూడడంతో అప్పటికే ఉరి వేసుకొని కనిపించాడు యువకుడు. దీంతో మృతుడి తల్లిదండ్రులు ఇప్పుడు కన్నీటి పర్యంతమవుతున్నారు. రైట్, మా ప్రతినిధి రాజు ఉన్నారు అప్డేట్స్ అందించడానికి. రాజు, ఐఫోన్ కొనివ్వలేదు అంటూ ఆత్మహత్య చేసుకున్నాడు. కేవలం ఐఫోనేనా, ఇంకేమైనా కారణం ఉందా? పోలీసులు ఏం చెప్తున్నారు? విశాఖ జిల్లా పెందుర్తి సమీపంలోని సుజాత నగర్ లో ఈ సంఘటన అయితే చోటు చేసుకుంది. సాయి మారుతి కెవిన్ అనే యువకుడు గత కొంతకాలంగా హైదరాబాద్ లో సినీ పరిశ్రమలో అక్కడ పనిచేస్తున్నటువంటిది అయితే ఉంది. అయితే తరచూ విశాఖ, హైదరాబాద్ తను వర్క్ నిమిత్తం వెళ్ళడం రావడం ఇది జరుగుతుంది. అయితే కొత్తగా వచ్చినటువంటి ఐఫోన్ కొనివ్వాలని అంటే గత వారం రోజుల క్రితం ఇంటికి వచ్చినటువంటి కెవిన్ తండ్రితో అయితే అడిగినటువంటి పరిస్థితి అయితే ఉంది. తండ్రి స్టాక్ మార్కెట్ కి సంబంధించి స్లాట్ బుకింగ్ చేస్తూ జీవనం కొనసాగిస్తున్నాడు. అట్లాంటి నేపథ్యంలోనే సాయి మారుతి కెవిన్ తండ్రితో ఐఫోన్ కొనిస్తే తప్ప నేను మళ్ళీ హైదరాబాద్ వరకు వెళ్ళను, ఖచ్చితంగా నాకు కొత్త ఐఫోన్ కావాలని మొండికేసినటువంటి నేపథ్యంలో తండ్రి కొడుకుల మధ్య చిన్న వాగ్వివాదం అయితే జరిగింది. దీనికి మనసుకు నచ్చుకున్నటువంటి సాయి మారుతి కెవిన్ ఒక్కసారిగా తండ్రితో గొడవపడి ఇంటి లోపలికి వెళ్ళిపోయాడు. ఇంటి లోపలికి వెళ్ళి రూమ్ లోకి వెళ్ళి తలుపేసేసుకున్నటువంటి అయితే ఉంది. అయితే కోపగించుకున్నాడు. కొంతసేపు తర్వాత ఖచ్చితంగా బయటకు వస్తాడని తల్లిదండ్రులు కూడా అలా ఆలోచిస్తున్నటువంటి నేపథ్యంలో ఈవినింగ్ అంటే సాయంత్రం అయినా కూడా కెవిన్ ఇంటి లోపల నుంచి బయటికి రానటువంటి నేపథ్యంలో అనుమానం వచ్చినటువంటి తల్లిదండ్రులు, బంధువులు తలుపులు పాల్గొని చూసేసరికి అప్పటికే ఫ్యాన్ కి ఉరివేసుకుని వేలాడుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపించింది. వెంటనే ఆ కెవిన్ ని తాడు విప్పి చూసేసరికి అప్పటికే ప్రాణం పోయింది. విషయం తెలుసుకున్నటువంటి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కేవలం ఐఫోన్ కొనలేదనే ఉద్దేశంతోనే మనస్తాపానికి గురయ్యి ఇతను చనిపోయినట్లుగా పోలీసులు కూడా ధృవీకరిస్తున్నటువంటిది అయితే ఉంది. అయితే అక్కడ ఏ విధమైనటువంటి సూసైడ్ నోటు ఏమీ దొరకలేదు. తండ్రి కొడుకులు చిన్న మనస్పర్ధల వల్లే ఈ ఆత్మహత్యకు పాల్పడినట్లుగా తెలుస్తుంది. అయితే పోలీసులు దీని వెనక ఇంకేమైనా కారణాలు ఉన్నాయా, ఒక ఐఫోన్ అయినా లేక ఐఫోన్ అనే దాన్ని చూపిస్తున్నారనే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. రైట్ రాజు, మనం చూడొచ్చు విశాఖకు చెందిన సాయి అనే యువకుడు ఐఫోన్ కొనివ్వలేదని, లేటెస్ట్ ఐఫోన్ 17 రిలీజ్ అయిన విషయం మనందరికీ తెలుసు. దానికి ఎంతగా బారులు తీరారో కూడా జనాలు మనందరికీ తెలుసు. అయితే ఇప్పుడు ఐఫోన్ కొత్త సిరీస్ వచ్చింది, దాన్ని కొనివ్వమంటూ తండ్రిని అడిగాడు. దీనిపైన చిన్న వాగ్వాదం జరిగినట్టుగా తెలుస్తోంది. ప్రాథమికంగా మనకైతే ఇదే సమాచారం అందుతోంది. కానీ అసలు విషయం ఏంటి, నిజంగా ఐఫోన్ కేనా అన్నది పైన ఇప్పుడు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఏదేమైనప్పటికీ కూడా యువత కాస్త ఆలోచించాలని చెప్పి కోరుకుంటూ ఉన్నాం. ఎందుకంటే సాధించుకోవాలి, ఏదైనా సరే సొంతంగా సాధించుకోవాలి, కానీ ఆత్మహత్య ప్రతిదానికి కూడా ఒక పరిష్కారం కాదు అని చెప్పి నిపుణులు కూడా సూచిస్తున్నారు.